నమస్తే. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రాజెక్టులు కడుతున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు, రైల్వే తరఫున కూడా చాలా బ్రిడ్జిలు కడుతున్నారు. నెల్లూరులో ఇటీవల కార్యకర్తల కోసంగా ప్రభుత్వం రోడ్లని తర్వాత కావాలని, ఎందుకంటే కార్యకర్తలకు డబ్బులు లేవు కాబట్టి అవి కావాలా, డబ్బులు ఇస్తే కానీ పార్టీకి వాళ్ళు ఖర్చు పెట్టి పార్టీ యొక్క కార్యక్రమాలు విజయం చేస్తారనే ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే మీరు రోడ్లు వేస్తున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు. కొంత పరిస్థితుల్లో నిన్న వచ్చింది, ఒకసారి ఆగస్టులో వర్షం వస్తే గాంధీ బొమ్మ పక్కన సోపు సండే మార్కెట్ ఉంది, దానిలో మోకాళ్ళు నీళ్ళు వచ్చినాయి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం నిన్న వచ్చిన వాన అది తక్కువ వాన, దానికి కూడా మోకాళ్ళు నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ ఇళ్ళు కట్టే బ్రిడ్జీలు, ఇళ్ళు కట్టే కాలువలు మరి దేనికి కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. తర్వాత ఈ నెల్లూరులో మెయిన్ రోడ్లో టంక్ రోడ్డు ఉంది, టంక్ రోడ్డు పక్కకి కాలువలు ఉన్నాయి. ఆ కాలువలను పూర్తి చేశారు, దాని మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. దాన్ని పట్టించుకోరు. అవి పట్టించుకొని వాటిని వెడల్పు చేసి వాటిలో ఉన్న మట్టి తీస్తే కానీ ఈ యొక్క ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఏమంటే గాంధీ బొమ్మ కాడ వర్షం వస్తే మోకాళ్ళు నీళ్ళు ఉంటే గాంధీ మహాత్ముడు కూడా పాప ఏంది నాకు ఎందుగా నేను స్వాతంత్రం తీసుకొచ్చిందని అనుకుని బాధపడుతున్నాడు. పాప నేను బయట చూస్తే ఆ గాంధీ బొమ్మ కాడి నుంచి కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నట్టు కనబడుతున్నాయి. వీళ్ళు చేసే పనులకి కాలువలు కట్టకుండా, కాలువలు పెద్దవి చేయకుండా, కాలువలు ఇది చేయకుండా చేస్తుంటే ఆ కాలువలు పూడ్చిపోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కొండాయిపాలెం గేటు కాడ బ్రిడ్జి కడుతున్నారు. ఏది రైలు గేట్ కాడ ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది, బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జి కట్టేప్పుడు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసు? పొదలకూర రోడ్డు నుంచి నల్లపరెడ్డి శ్రీనివాస్, మాజీ మంత్రి గారైన గౌరవనీయుల నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి కాడి నుంచి ఇటు కొండాయిపాలెం గేట్ వరకు వచ్చి ఆడి నుంచి అయ్యి ఆ నీళ్లు వనంతోపు సెంటర్కి కొన్ని పోతాయి, కొన్నేమో మాగుంట లేఅవుట్లోకి వస్తాయి. మాగుంట లేఅవుట్లో ఏంటంటే ఒక రైల్వే బ్రిడ్జి కాడికి ఒక తూము ఉందండి. ఆ తూము ఎక్కడి నుంచి వస్తుందంటే మన డికేడబ్ల్యూ కాలేజీ, తర్వాత కస్తూర్దేవి విద్యాలయం దగ్గర నుంచి ఒక కాలువలు వస్తాయండి. ఆ కాలువలు వస్తూ అంబేద్కర్ నగర్ వరకు వచ్చి ఆడి నుంచి డివైడ్ అయిపోయి అవి రామ్నగర్ గుండా నేరుగా రైల్వే బ్రిడ్జి కట్టి, రైల్వే బ్రిడ్జి నుంచి కింద నుంచి పోతుంటే దానికి పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 20 అడుగుల కాలువ అండి, పంట కాలువ. దాన్ని ఏం చేశారంటే కొంతమంది వీళ్ళకి పని సంబంధించిన వాళ్ళే మా పార్టీ మా అధికారంలో నేను గతంలో ఆ కాలువని చిన్న చేసి కనీసం 3 అడుగులు కూడా ఎడల్పు లేకుండా, అంటే 2 అడుగులు ఎడల్పులో ఒక కాలువ పెట్టి కట్టారు. దానికి కొంతమంది అప్పటి ఉన్న మన మేయర్లు కూడా వాటితో సహకరించారు. మేయర్లతో పాటు కార్యకర్తలు కూడా వాళ్ళ చేతికి అందినంత డబ్బులు తీసుకొని ఆ యొక్క కాలువ పూడ్చడానికి సహకరించి అపార్ట్మెంట్ కూడా కట్టించేశారు. ఆ అపార్ట్మెంట్ కూడా కట్టినందువల్ల ఇప్పుడు ఏమవుతుందంటే పొదలకూరు రోడ్ నుంచి వచ్చిన నీళ్లు ఉమ్మారెడ్డిగుంట మాగుంటలో వచ్చిన తర్వాత ఆ ఇళ్ళు ఇక్కడ ఎక్కడైతే సండే మార్కెట్లో మోకాళ్ళు నీళ్లు వచ్చినాయో అదే విధంగా వచ్చే పరిస్థితి ఉంది. అంటే కాలువలు మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఎంత ఉండాలా, పంటకాలం ఎంత ఉండాలని అక్కడ ఉన్న కార్పొరేట్లకు తెలియదా, లేకపోతే పూర్తి చేసేవాళ్ళకి తెలియదా, లేకపోతే అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళకి తెలియదా? ఇంతటి ఘోరంగా ఉందండి. తర్వాత ఈ రోడ్డు ఉంది, కొండాయిపాలెం గట్టి రోడ్డు. ఆ రోడ్డుకి ఒక పక్కేమో రైతు పట్ట, ఒక పక్క శివాయి, అంటే చెరువు గట్టు శివాయి. అది దానికి ఎవరికి పట్టాలు లేవు.
కానీ అప్పుడు ఆ రోజుల్లో కొన్ని పట్టాలు సృష్టించారన్నమాట. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసు పోయేదాను కొంతమంది డబ్బులు ఇచ్చేసి స్టాంపులు వేయించుకొని వచ్చి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టి 20,000 అప్పుడు 5,000 10,000 ఇస్తే వాళ్ళు స్టాంపులు వేసి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు కావాల్సినట్టుగా రాసుకున్నారు. అటువంటి పట్టాలు ఉన్నాయి. ఆ పట్టాలను చూపించి ఆ రోడ్లు నెక్షన్ కాకుండా ఆ రోడ్లను మూసుకొని పోయి దాని తర్వాత ఆ శివాని అంతా ఆక్రమించేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ కాలువ వచ్చే కాలువ, ఇటు పలుగు రోడ్డు కాలువ, అటు కస్తూరిదేవి విద్యాలయం నుంచి వచ్చే కాలువ కూడా ఈ నీళ్ళంతా ఉమ్మారెడ్డి గుంట వనమతో దాని తర్వాత మాగుంటలో ఎవట్లో రావాలంటే ప్రతి కాలువ కూడా మాగుంటలో ఎవట్లో చూడండి అన్నీ మూసేశారు. దాని మీద బిల్డింగ్లు కట్టారు, దాని మీద రోడ్లు వేశారు, దాని మీద చేశారు, దాని మీద అంగళ్ళ కట్టుకొని వ్యాపారం చేస్తారు. శివాయిని ఆక్రమించారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం నిద్రపోతుందా? ఏదైనా ఎవరైనా అయ్యా మాకు పెన్షన్ రాదంటే నీకు రోజుల తరబడి పని చేస్తారే, కార్యకర్తలకు డబ్బులకు మాత్రం ఇప్పించడానికి మటుకు ఇటువంటి అక్రమాలకి సహకరిస్తారు. ఇదేనా ప్రభుత్వం చేసేది? ఇదేనా ప్రభుత్వం న్యాయం? ఇదేనా మన ఆ యొక్క మహాసభల్లో మేము ప్రజల కోసం పుట్టాము, ప్రజల కోసం ఉండము, ప్రజల కోసం చేస్తున్నాము అంటే ఏం చేస్తున్నారో ప్రజల కోసం? ఏందో అదేమంటే పోలవనం ఉంటారు, అదేమంటే ఇంకే కలుపుతా అనుసంధానం చేస్తానంటారు, రాయలసీమను బాగుపరుస్తానంటారు. అసలు మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రజలకు మేలు జరిగిన పని చేశారా? చేస్తే ముందు నెల్లూరు అంటే మన మున్సిపల్ శాఖ మంత్రి, కార్పొరేషన్ మంత్రి ఆయన ఉండారు. ఆయనకి యథార్థం మాట్లాడాలంటే ఆయన ఎంత సంపాదించినా బిడ్డలకే కదా. ఆ సంపాదన బిడ్డలకి సంపాదించేటప్పుడు ప్రజల యొక్క అన్యాయం చేసే కదా ఇది. ఏ మున్సిపల్ మంత్రి గారు తెలియదా? కాలువ మీద అంగళ్ళు కట్టుకోలేదా? కాలువ మీద అంగళ్ళు కట్టుకొని షాపులు వ్యాపారాలు చేసుకోవటం లేదా? వెంకటరమణ హోటల్ కాడ చూడండి, కాలువలు మూసేశారు. ఎంత కాలువలు మూసేశారు. కాలువలు మూసేసిన వల్లే అక్కడ గాంధీ బొమ్మ కాడికి నీళ్ళు వస్తున్నాయి, సండే మార్కెట్లో నీళ్ళు వస్తున్నాయి. కాలువలు మూసేసినందు వల్లే ఇక్కడ వనమతోపుడికి కూడా కాలువలు మూసేసి అపార్ట్మెంట్లు కట్టారు. కొత్తగా అపార్ట్మెంట్ కట్టేటప్పుడు అసలు కరెక్ట్ అవునా కదా, అది శివాయ అవునా కాదా అని వీళ్ళు వాడు పర్మిషన్ ఇచ్చేప్పుడు చూసుకోవాలి కదా. మరి బటర్మెంట్ ట్యాక్స్ కడితే పర్మిషన్ ఇచ్చేయటమేనా? అంటే దానికి మంచి చెడు లేదా? అరే ఇది శివాయిలో కడుతున్నా అని కామ్గా ఇచ్చేయటమేనా? అయ్యా అదేమో కోర్టులో ఉంది. ఆ కోర్టులో ఉండేదానికడికి ఏమో అపార్ట్మెంట్ ఇచ్చారు. అది నవాబుల స్థలం, అది నవాబుల స్థలం కోర్టులో ఉంది. దాన్ని పరిష్కారం అవుతుందో కాదో అపార్ట్మెంట్ కట్టేశారు. అక్కడ ఉన్న కాలువ చిన్నదైపోయింది. ఆ కాలువ చిన్నదైనందువలన రేపు రానున్న రోజుల్లో మీరు కట్టే అది అండర్ బ్రిడ్జి కడతారో, ఫ్లైఓవర్ కడతారో, ఏమి కడతారో, కొండాయిపాలెం గేటు కాడ ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు. నిజంగా మీరు ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేయాలని ఉంటే, మీకు నిజంగా ఖర్చు పెట్టింది సావకాశంగా ఉండాలని అనుకుంటే, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే, మంచి జరగాలనుకుంటే, ప్రజలకు మీరు జరగాలంటే, చెయ్యాలంటే మీరు ముందు ఆ యొక్క కస్తూరిదేవి నుంచి వచ్చే కాలువ 20 అడుగుల కాలువ దాన్ని మూసేసి, దాన్ని కొంతమంది కాలువని డివైడ్ చేసి అటు ఎస్ఆర్కే స్కూల్ కాడికి డైవర్ట్ చేశారు. అది ఆ డివైడ్ అటు పోయి అక్కడి నుంచి ఒక సన్న సందులోంచి మన వెంకటేశ్వర గుడి మీదగా పోతుంది. ఇంకొక పాయము మధ్యలోంచి వచ్చి మాగుంట లేఅవుట్లో ఉన్న ఇళ్ల పక్కల నుంచి పోతూ అది కూడా సన్నదైపోయింది. అవతలకు వచ్చి చూస్తే పనబాగ లక్ష్మి వాళ్ళు మరీ ఆ యొక్క కాలువలను పక్కనే ఆక్రమించి ఆయన ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. అంటే వీళ్ళందరూ మీ వాళ్ళే కదా, మీ కార్యకర్తలే కదా. అంటే మీ కార్యకర్తలకు న్యాయం జరగటానికి మీరు చేస్తున్నారని నిజంగా ప్రభుత్వం, కమిషనర్ గారు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అన్నీ వెరిఫై చేసి మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ప్రజలకు మేలు జరగాలంటే ముందు ఆ యొక్క 30 అడుగుల కాలువని 20 అడుగులు చేశారు. ఈ 20 అడుగుల కాలువని 3 అడుగులు చేశారు. ఇవన్నీ చూసి అవన్నీ శుభ్రంగా
కొట్టేసి కాలువలు వెడల్పు చేసి మీరు ఈ అక్కడ ఫ్లైఓవర్ కడతారో మరి అండర్ బ్రిడ్జి కడతారో లేకపోతే బాక్స్ బ్రిడ్జి కడతారో కట్టమని నేను ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకి, కౌన్సిలర్ గారికి, కార్పొరేటర్లకి మరియు మేయర్ గారికి మరియు మా యొక్క కమిషనర్ గారికి కూడా సమన్వయంగా, అదేవిధంగా గౌరవనీయులైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారికి కూడా సమన్వయంగా నేను తెలియజేసుకుంటూ విరమిస్తాను.